హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో జరిగే ప్రతి ఈవెంట్ని మీ ముందుకు తెస్తున్నటువంటి మన ఛానల్ని ఇప్పటికే చాలా మంది మాకు సపోర్ట్ ఇస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయితే మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఈసారి కువైట్లో ద గ్రాండ్ ఈవెంట్ జరిగింది. అదే దేవిశ్రీ ప్రసాద్ ద గ్రేట్ ఈవెంట్. ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీకి సంబంధించి చాలా అంటే చాలా కమ్యూనిటీస్ అలాగే ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కువైట్లో ఉన్నటువంటి టీకేఎస్ తెలుగు కళా సమితి గత 30 సంవత్సరాలుగా కువైట్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ కూడా భారతదేశంలో జరిగే ప్రతి ఫెస్టివల్ని అలాగే ప్రతి ఈవెంట్ని ఇక్కడ జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుగు వాళ్ళు కువైట్లో ఎలా నివసిస్తున్నారు, వాళ్ళు ట్రెడిషనల్గా ఫెస్టివల్స్ అలాగే ఈవెంట్స్ని ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు అని తెలియజేయడంలో ద టీకేఎస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద స్కైని రీచ్ అయ్యిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 30 సంవత్సరాలుగా చాలా ప్రతి ఇయర్ ఒక కొత్త గ్రూప్స్ అంటే కొత్త కమిటీగా వస్తూ ప్రతి ఇయర్ కూడా ఒక స్టెప్ ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ చేయనటువంటి ఒక గ్రాండ్ బిగ్గెస్ట్ స్కై టాప్ ఆఫ్ ది ఈవెంట్ని ఇక్కడ కువైట్లో కండక్ట్ చేశారండి. కువైట్కి వచ్చి ఒక వర్క్ చేయడమే గొప్ప అనుకుంటున్న మనలాంటి వాళ్ళకి కువైట్లో మినిస్ట్రీ వాళ్ళతో, పోలీస్ వాళ్ళతో, అలాగే లోకల్ ఆర్గనైజర్స్తో, అలాగే ఒక పెద్ద గ్రౌండ్ అండి, ఇది ఒక ఫుట్బాల్ స్టేడియంలో, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం ఉన్నటువంటి ఒక గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక స్టేడియంలో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రయాణాలు పెట్టాలి, ప్రతిరోజు 24 గంటలు టైం ఇస్తూ ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి అందరితో ఫాలోఅప్ చేసుకుంటూ, అంటే డిఎస్పి టీంతో పాటు వాళ్ళ యొక్క బ్యాండ్ని అందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ కువైట్ వరకు తీసుకొచ్చి ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ చేయడం అనేది నాకు తెలిసి అయితే అన్బీటబుల్. అసలు నో వన్ కెన్ టచ్ ఇటువంటి ఈవెంట్ చేయడం అనేది కనీసం ఆలోచనలో కూడా తీసుకురాలేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కువైట్ అన్నటువంటి ఒక అరబ్ కంట్రీలో అన్ని అప్రూవల్స్ తెచ్చుకుంటూ అందరిని సాటిస్ఫై చేస్తూ ఒక తెలుగు సింగర్ని, అది కూడా డిఎస్పి లాంటి ఒక పెద్ద సింగర్ని వాళ్ళ బ్యాండ్తో కువైట్ తెచ్చి ఇక్కడ ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేయించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. దానికి ఆర్గనైజ్ చేసినటువంటి ఈ యొక్క టీకేఎస్ కమిటీ మెంబర్స్ 24, 25 అలాగే 25, 26 టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ద గ్రేట్ అప్రిషియేషన్స్ మనం అందరం ఇవ్వాలి. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిఎస్పి టీము ద వరల్డ్స్లో ద బిగ్గెస్ట్ బ్యాండ్ అని, అలాగే మన తెలుగు వాళ్ళందరిని కూడా ఇక్కడ కువైట్లో తెలుగు సాంగులకి డాన్స్ వేసేలా చేశారని మాత్రం మనం అందరం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాచిలర్స్ అవనియండి, ఫ్యామిలీస్ అవనియండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనియండి, ఇండియాకి చాలా దూరంగా ఉన్నాము, ఇక్కడ ఏం మనం ఎంటర్టైన్మెంట్ లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది మనం చేయగలమని టీకేఎస్ నిరూపించింది. చాలా మంది ఈ స్టేడియం అలాగే ఈవెంట్ చాలా చిన్నది అనుకుంటున్నారు, కానీ యాజ్ ఏ నోన్ పర్సన్గా చెప్తున్నాను, ఇటువంటి ఈవెంట్ చేయాలంటే ద బ్రాడ్ మైండ్ ఉండాలి, అలాగే మనము చేయగలమని ఒక దృఢ సంకల్పం ఉండాలి. సో మన టీకేఎస్ వాళ్ళు అన్ని లిమిట్స్ని క్రాస్ చేసి అన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ప్రతి ఒక్క దగ్గర కొన్ని వేల మందిని ఇక్కడ ఈ యొక్క స్టేడియం, ఈ యొక్క ఈవెంట్లో తీసుకురాగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా స్పాన్సర్స్ని తీసుకురావడం కానీ, లోకల్ పర్మిషన్స్ తీసుకోవడం కానీ, డిఎస్పి టీంని ఇక్కడ తీసుకురావడం కానీ, నాకు తెలిసి వాళ్ళ జీవితంలో ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవ్వాలని మాత్రం నేను చెప్పగలుగుతాను. మన కువైట్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ టీకేఎస్ మెంబర్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంగానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను నా ఫ్యామిలీతో చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ నా జీవితంలో ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చేయలేదని మాత్రం ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాను. ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ మై లైఫ్ అని మాత్రం నేను చెప్పుకోగలను. సో ఇందులో చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇటువంటి ఆర్గనైజేషన్లో ఇటువంటి బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ చేసి ఎంత పెద్ద ఈవెంట్ చేయగలిగారంటే మనందరం కూడా ద బిగ్గెస్ట్ ఈవెంట్ అని వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే ఈ యొక్క ఈవెంట్లో టీకేఎస్ చేసినటువంటి సేవలు,
టీకేఎస్ ఇన్ ఇయర్స్ లో చేసినటువంటి డిఫరెంట్ కార్యక్రమాల గురించి ఒక షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. దాంతో పాటుగా డిఎస్పి ఏవి వేశారు, డిఎస్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి గ్రాండ్ ఈవెంట్స్ కానీ, ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానీ, ఆయన హిస్టరీ కానీ, ఆయనకు ఉన్నటువంటి ద స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తూ ద డిఎస్పి గారికి ఏవి రూపంలో మనందరి ముందు డిస్ప్లే చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క ఈవెంట్ కి డిఎస్పి గారు, అలాగే ఆయన బ్రదర్ సాగర్ గారు, అలాగే హేమచంద్ర గారు అండ్ ద బిగ్గెస్ట్ బ్యాండ్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియా ద డిఎస్పి బ్యాండ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఈవెంట్ లో హడావిడి గాని, సాంగ్స్ గాని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్లాయని అందరం అనుకోవచ్చు. డిఎస్పి గారు అని టీం వేసినటువంటి సాంగ్స్ కి ఇక్కడున్న ఫ్యామిలీస్, ముసలోళ్ళు అందరూ కూడా ఉర్రూతలు ఊగిస్తూ అసలు మొత్తం టైం ని మర్చిపోయి మరీ డాన్స్ చేశారు. ఆ వీడియోస్ అన్ని మీ అందరూ
చూసారు కదండి, కువైట్ మొత్తం మన డిఎస్పి ఈవెంట్ తో తగలడిపోయింది అనుకోండి. నేను, నా కొడుకు ప్రకృత్, మా వైఫ్ యోగి, అలాగే మా ఫ్రెండ్ అశోక్ గారు అండ్ మా సిస్టర్ దేవి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మా కొడుకు అయితే మొత్తం స్టేడియం మొత్తం నాతో రౌండ్ వేయించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కువైట్ లో జరిగిన మరిన్ని ఈవెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఇలానే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.